హాయ్ అండి, నేను రజియా హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెండకాయ పులుసు అండి. ఈ బెండకాయ పులుసు అనేది అందరికీ పర్ఫెక్ట్గా రాదండి. ఒక్కొక్కసారి ఇది మనకి సరిగ్గా సెట్ అవ్వదు. కానీ ఇది మనం పర్ఫెక్ట్ ప్రాసెస్లో చేసుకుంటే బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు దీనికోసం నేను ఇలా కొన్ని బెండకాయ ముక్కలు, 1 కిలో బెండకాయలు తీసుకున్నానండి. కిలో బెండకాయలకి 1/2 కిలో ఆనియన్స్ తీసుకొని, అవి ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనకి టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి ఇలా ఇవన్నీ కూడా వేసుకొని మనము దీన్ని బాగా దగ్గరగా చేసుకోవాలండి. ఈ దగ్గర అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బెండకాయ ముక్కలు బాగా ఉడికిన తర్వాతే మనం చింతపండు గుజ్జు వేసుకోవాలండి. ఇందులోకి చింతపండు గుజ్జుని ముందుగానే మనం తీసి పెట్టుకున్న ఈ చింతపండు గుజ్జుని ఈ బెండకాయ ముక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయి బాగా దగ్గరగా అయిన తర్వాత చింతపండు గుజ్జు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు కుక్ చేసుకొని దాంట్లోకి ఇప్పుడు మనం తాలింపు వేసుకుందామండి. ఇలా ఈ పోపులన్నీ కూడా ఇందులోకి వేసుకొని ఇందులోకి మనం ఉడుకుతూ ఉండగా బెండకాయలోకి తాలింపు వేసుకుంటే పులుసు చాలా టేస్టీగా, చాలా పర్ఫెక్ట్గా బాగుంటుందండి.